వాంఛనీయ సంఘటనలు జరిగితే ధీటుగా ఎదుర్కొని అణిచివేసేందుకు కర్నూలులో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. కర్నూలు నగర శివారులో ఎన్నికల కౌంటింగ్ జరిగే రాయలసీమ యూనివర్సిటీ వద్ద పోలీసుల మాక్ డ్రిల్ నిర్వహించారు. అల్లూరి మాకలు రెచ్చిపోయేటువంటి పోలీసుల స్పందన ఎలా ఉంటుంది, వాళ్ళు ఒకవేళ రెచ్చిపోతే ఎలా స్పందించాలి, ఎలా అణిచివేస్తారనే అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ మాక్ డ్రిల్ను పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించామని జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ తెలియజేశారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు జరుగుతాయని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు జరుగుతాయన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఇప్పటికే పోలీసు శాఖ అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, ముఖ్యంగా ఏదైతే అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారనే దానిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఎలక్షన్ అయిన తర్వాత రోజే కౌంటింగ్ కేంద్రం వద్ద అతిపెద్ద గొడవ జరిగిన పరిస్థితి, అంటే అటువంటి అల్లర్లు జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టారు? సో దానికి సంబంధించి ఇప్పుడు మనకు కౌంటింగ్ తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీలో జరుగుతుంది. సో దానికి సంబంధించి మేము బందోబస్తు ప్రధానంగా 4 భాగాలుగా విభజించడం జరిగింది. 1 కౌంటింగ్ హాల్కి సంబంధించిన బందోబస్తు, 2 ఆ క్యాంపస్లో సంబంధించిన బందోబస్తు, 3 క్యాంపస్ బయట, 4 మొత్తం సబ్ డివిజన్లో పోలీస్ స్టేషన్స్లో ఉన్న జ్యూరిస్డిక్షనల్ బందోబస్తు. సో ఈ విధంగా బ్రాడ్గా మనము క్లాసిఫై చేసుకున్నాము. సో లోపల ఏదైతే కౌంటింగ్ హాల్ దగ్గర ఇవ్వాల్సిన స్కేల్, దానికి ఒక డెఫినెట్ స్కేల్ ఉంటుంది, ఆ కాంపోనెంట్స్ అన్ని ప్రకారం చేశాము. ఇంకా విత్ ఇన్ ద క్యాంపస్లో కూడా మనకి లా అండ్ ఆర్డర్ కాంపోనెంట్, ట్రాఫిక్ కాంపోనెంట్, ఎవరు కూడా లోపలికి వచ్చిన తర్వాత వెహికల్స్ ఎక్కడంటే అక్కడ పార్క్ చేయకుండా నీట్గా పార్కింగ్ ప్లేసెస్లోనే పెట్టుకునే విధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయటము. అట్లాగే లోపల కూడా ఎవరు గుమికూడకుండా ఉండే విధంగా, ఏమి అల్లర్లు చేయకుండా ఉండే విధంగా కూడా దానికి సంబంధించి స్పెషల్ పార్టీ వాళ్ళు కానీ, మాప్ కంట్రోల్ టీమ్స్ కానీ, తర్వాత పోతే క్లీనింగ్ పార్టీస్ అని ఇట్లా రకరకాల కాంపోనెంట్స్ అన్ని పెట్టుకొని లోపల కూడా ప్రాపర్గా ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ 2 కూడా మేనేజ్ చేసే విధంగా చేస్తాం. అట్లాగే బయట క్యాంపస్ బయటకు వస్తే మనకు 2 అంచులుగా ఇన్నర్ కార్డన్, అవుటర్ కార్డన్ అని చెప్పి, ఇన్నర్ కార్డన్లో చెక్ పోస్ట్, కట్ ఆఫ్స్, అట్లాగే అవుటర్ కార్డన్లో కూడా చెక్ పోస్ట్, కట్ ఆఫ్స్ ప్లాన్ చేసుకొని ఎవరు కూడా ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్నారో, ఎవరైతే అలౌడ్ ఉన్నారో వాళ్ళ వరకు వచ్చేటట్టు, అంటే వాళ్ళ ఆ రోజు వాళ్ళకి ఇచ్చే పాసెస్ కానీ, తర్వాత వాళ్ళకి ఇచ్చే ఐడెంటిటీ కార్డ్స్ని బట్టి మనం చూసి లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. సో అనాథరైజ్డ్ వాళ్ళని ఎవరిని కూడా మనం లోపలికి చేయము. ఎవరైతే స్టాఫ్, ఏజెంట్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ పార్కింగ్ సంబంధించి కూడా డీటెయిల్గా ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. దానికి సంబంధించి రేపు మళ్ళీ మీడియా అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆ రోజు కొంచెం టౌన్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సో దానికి ప్రజలు దానికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ముందుగానే వాళ్ళకి మనం ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రజలు కూడా పోలీస్ వారికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. సో ఇది కాకుండా మనకు ఈ సబ్ డివిజన్స్లో కూడా అక్కడ పికెట్స్ ఆర్గనైజ్ చేసుకోవడం, అంటే సమస్యాత్మక విలేజెస్ అయితే కానీ, తర్వాత పోతే పార్టీ ఆఫీసెస్, పార్టీ హౌసెస్, లీడర్స్ యొక్క హౌసెస్ దగ్గర కూడా మనం సరిపడా బందోబస్తు పెట్టుకొని ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము. సో అక్కడ ఉన్న ఆఫీసర్స్ డివైఎస్పీ ర్యాంక్లో స్ట్రైకింగ్ ఫోర్సెస్, ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ ర్యాంక్లో క్యూఆర్టీస్ పెట్టుకొని అంతటా గస్తీ తిరుగుతూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే సార్, ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు, అంటే ముఖ్యంగా 2 నియోజకవర్గాలు ప్రధానంగా తిరుపతి జిల్లాలో ఉన్న పరిస్థితి ఉంది. ఒకటి తిరుపతి, రెండవది చంద్రగిరి. ఈ చంద్రగిరిలో ఎక్కడెక్కడ పికెట్లు ఏర్పాటు చేశారు? ముఖ్యంగా కొన్ని చోట్ల అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు సార్? ఇప్పుడు మనకు అక్కడ జరిగిన అల్లర్లు అంటే మొత్తం
పర్టికులర్ కాన్స్టిట్యున్సీని కాకుండా జిల్లా మొత్తం కూడా 133 సమస్యాత్మక విలేజెస్ ఐడెంటిఫై చేసాం. అట్లాగే చంద్రగిరిలో కూడా రఫ్లీ 30+ దాకా ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా మనము పికెట్స్ కొన్ని చోట్ల ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ 1-2 డేస్లో మిగతా పికెట్స్ కూడా మనము ఫోర్స్ అంతా రీమొబిలైజ్ చేసుకున్న తర్వాత మిగతా పికెట్స్ అన్ని కూడా రన్ అవుతాయి అన్నమాట. సో అక్కడ కూడా మనము ఫర్దర్గా జరగకుండా ఉండడానికి ఫ్లాగ్ మార్చెస్ ఆర్గనైజ్ చేస్తున్నాము. తర్వాత పోతే కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత అక్కడ ఉన్న ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేసాము, వాళ్ళ మీద వాచ్ సర్వైలెన్స్ మౌంట్ చేసాము. తర్వాత రౌడీ షీటర్స్ అన్న వాళ్ళని ట్రబుల్ సమ్ ఫెలోస్ అందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాము, బైండ్ ఓవర్స్ చేస్తున్నాము. సో ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ నింపే విధంగా, అంటే మళ్ళీ ఇటువంటి అల్లర్లు జరగకుండా ఉండే విధంగా కూడా పారామిలిటరీ ఫోర్సెస్ తోటి, మా స్టాఫ్ తోటి అందరితో కూడా ఫ్లాగ్ మార్చెస్ ఇందా చెప్పినట్లు గస్తీ తిరగటం, అట్లాగే స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ కూడా ప్రతిరోజు కూడా దాదాపు ఒక 8 నుంచి 10 ప్రదేశాల్లో వెహికల్ చెకింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అట్లాగే హోటల్స్, లాడ్జెస్ ఇవన్నీ కూడా చెకింగ్, అంటే ఏమైతే మనము పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ఫోర్స్మెంట్ చేయాలో ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి అన్ని మెషర్స్ తీసుకున్నాము. సో డిస్ట్రిక్ట్ యంత్రాంగం అంతా కూడా కౌంటింగ్ డే బందోబస్తు దానికోసం పూర్తిగా సమాయత్తం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అందరూ కూడా ఆ రోజు ఖచ్చితంగా మంచిగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కౌంటింగ్ చేస్తామని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది. సార్, ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రం వద్దకి ఇటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో కొంతమంది భారీ స్థాయిలో చేరుకునే అవకాశం ఉంటుంది. మీరు వారికి ఏమి సందేశం ఇస్తారు? అంటే ముఖ్యంగా అంటే ఒకవేళ ఆ ప్రాంతానికి 144 సెక్షన్ ఇప్పటికే అమల్లో ఉంది, 30 యాక్ట్ ఉంది అని ఉంది కాబట్టి మీరు ఎటువంటి దాని గురించి? సో దానికి సంబంధించి ఆల్రెడీ మీరు అన్నట్లుగానే 144-30 పోలీస్ యాక్ట్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా ఎక్కడ ఈ విధంగా తిరగకుండా ఉండే విధంగా కూడా మనం చెప్తాం. వాళ్ళు కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఉన్నారు. ఆ రోజు కూడా ఎవరు రాకుండా ఉండే విధంగా ముందుగానే రాజకీయ నాయకులకి అందరికీ కూడా కన్సర్న్ వాళ్ళందరికీ మనం చెప్పడం, తర్వాత ఆ విధంగా రాకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. దెన్ ఇంకా నియంత్రించేదంటే ఇందాక చెప్పినట్లు ఈ చెక్ పోస్టులన్నీ పెట్టుకోవడం దానికోసమే. కట్ ఆఫ్స్, చెక్ పోస్ట్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళందరినీ అక్కడే దించి వాళ్ళని వెనక్కి పంపించడం కానీ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ హాల్లోకి ఎవరు కూడా పొరపాటున ఆథరైజ్డ్ కాకుండా వేరే వాళ్ళని అలో చేసే అవకాశమే ఉండదు. ప్రధానంగా ఏదైనా పార్టీ అభ్యర్థి గెలిస్తే కొంతమంది సంబరాలు చేసుకుంటారు, టపాసులు కాల్చేది అట్లా చేస్తుంటారు. దీనికి సంబంధించి మీరు ఏమన్నా చర్యలు చేపట్టారు? దానికి సంబంధించి కూడా మనము అందరికీ కూడా ఈ టామ్ వేసి మైక్ పెట్టి మొత్తం విలేజెస్ అంతా కూడా మన వాళ్ళతోటి అడ్వర్టైజింగ్ అని చెప్తాము. అట్లాగే రాజకీయ నాయకులు కూడా కలెక్టర్ సార్ మేము వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, వాళ్ళకి ముందుగానే చెప్తాము. ఎక్కడ కూడా ఎటువంటి ర్యాలీస్కి కానీ ఎటువంటి సెలబ్రేషన్స్కి కానీ ఎక్కడ పర్మిషన్ లేదు. అంతా సజావుగా అయిపోయింది కౌంటింగు. తర్వాత మనకి ఎక్కడ కూడా సమస్య లేదనుకున్నప్పుడు వాళ్ళకి చేసుకోవడానికి అంత సివిల్ యంత్రాంగం అంతా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాని మీద వాళ్ళు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పరిస్థితి ముఖ్యంగా ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేశాం. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాలకి కేవలం ఏదైతే అభ్యర్థులు మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకోవాలి, కేవలం వేరే వాళ్ళు చేరుకునే అవకాశం లేదని చెప్పేసి ఏదైతే తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ గారు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ ఈశ్వర్తో